వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసంలో సందడి. కలువాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. బాబు విజన్తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, పెన్నబోయిన. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మొదలైంది. ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సంగం పోలీస్ స్టేషన్లో లిమిట్స్లోని హైవే వద్ద ద్విచక్ర వాహనాల భద్రతపై సీఐ వేమారెడ్డి సూచనలు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో అమరావతిపై ప్లీనరీ సెషన్లో పాల్గొన్న మంత్రి నారాయణ. సన్నిపోయిన కమల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మండలం ఓఎన్ కొత్తూరు డ్యాంలో యువకుడి మృతదేహం కలకలం. నీటిలో తేలియాడుతున్న శవాన్ని గ్రామస్తులు ఉదయం గుర్తించారు. మృతుడి వయసు సుమారు 27 ఏళ్లు. శరీరంపై గాయాలు, ముద్రలు, హత్య చేసి డ్యాంలో పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాదవుల కార్తీక మాసం 19వ వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, హైదరాబాద్ కేబీహెచ్పీ కాలనీ 4వ ఫేజ్ మరియు 7వ ఫేజ్ దగ్గర మలేషియా టౌన్షిప్ ఎదురుగా గోవర్ధనగిరి కృష్ణ దేవాలయంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల కార్తీక మాసం 19వ వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, షేర్లింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని మహేష్ యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేషన్ మారబోయిన రవికుమార్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్ మరియు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, యాదవ అభిమాన సంజాతులారా, అభిమాన యాదవ మిత్రులారా, పరమ పావనమైన కార్తీక మాస సమరాధన కార్యక్రమానికి విచ్చేసిన యాదవ సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 19 సంవత్సరాలుగా ఆడంబరంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఈ వేడుక యాదవుల ఐక్యతకు సూచిక అన్నారు. యాదవులు రాజ్యాధికారం దిశగా వెళ్లాలంటే యాదవుల ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో చైతన్యం తీసుకొచ్చి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని అన్నారు. యాదవులంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతటి కార్యక్రమం నిర్వహించిన కేబీహెచ్పీ యాదవ సంఘం సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు యాదవ్, వెంకటయ్య యాదవ్, గంగాల నరసింహ యాదవ్, శంకరయ్య స్వామి, మారబోయిన సదానంద్ యాదవ్, డాక్టర్ కుమారస్వామి యాదవ్, పాములేటి యాదవ్ బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల ఉమారెడ్డి అనే రైతు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మాకు 10 ఎకరాల భూమి ఉండే. ఆ భూమిని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్న 2 ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బందులతో మా భూమి పక్కనే ఉన్న కోరె మల్లయ్యకు అమ్మడం జరిగింది. మా 2 ఎకరాల పొలం కొనుగోలు చేసిన తనకు బాట లేకపోతే తనకిచ్చిన 2 ఎకరాల్లోనే బాట పెట్టుకున్నాం. ఇప్పుడు తనకు అమ్మిన భూమిని చదును చేసుకుని 30 ఏళ్ల క్రితం పోసిన కట్టుకొని దౌర్జన్యంగా చెడగొడుతున్నారు. తక్షణమే రెవెన్యూ సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని రైతు ఉమారెడ్డి కోరుతున్నారు. 2 ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బంది వల్ల 2 ఎకరాల పొలం అమ్మిన తర్వాత ఈ కట్టెమ్మడి అతను బండి బాట సదన చేసుకున్నాడు. ఈ సదన చేసుకున్న భూమిని అతను కలుపుకొని ఈ కట్ట మీకెళ్ళి బండి పోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కట్ట గత 40 ఏళ్ల కింద పోసిన కట్ట ఇది.
ఇది వాటర్ ఈ పొలంలో కిందికి వాటర్ రాకుండా పోసిన కట్టను ఇప్పుడు చదును చేసి ఈ భూమి కలుపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయినాం. ఎస్ఐ గారు నా మీదనే కేసు పెట్టిండ్రు, నన్నే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎస్ఐ గారు కూడా నా మీదనే దౌర్జన్యం చేసి నీకు అక్కడ కట్టలేదు బాట లేదు నన్నే బెదిరిస్తున్నాడు. ఈ కొబ్బరి చెట్లు అన్ని బీకేసిండ్రు. మీకేం న్యాయం కావాలి? మాకు ఈ కట్టను యథావిధిగా ఉంచి ఈ వరద నీరు కింది పొలంలో పోకుండా అధికారులు చేయాలని నా కోరిక. పెరుమాళ్ళ ఉమారెడ్డి, మాది ఉప్పరపల్లి. నేను ఈ కోర మల్లయ్యకు 2 ఎకరాల భూమి అమ్మిన గత 30 సంవత్సరాల కింద అమ్మిన. ఆయనకు ఇక్కడ బాట లేకుంటే నాకు బాట కావాలని ఆయన మన పంచాయతీకి వచ్చిండు. పంచాయతీకి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే మా మీద కేసు చేస్తా అన్నాడు. కేసు చేసిన తర్వాత 4 పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోమన్నాడు. 4 పెద్ద మనుషులు కూడా ఈ పంచాయతీ ఏం చేయలేకపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు మళ్ళీ నన్ను పిలిచి నేను బైండ్ ఓవర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని నన్ను బెదిరిస్తాడు. మళ్ళా తర్వాత నన్ను బైండ్ ఓవర్ నన్ను ఒక్కనే చేసి మళ్ళా అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి మన కూరమల్లయ్య పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారి ప్రోద్బలంతో ఇగో నాకు ఈ కట్ట మొత్తం తీసిండ్లు. ఇది నాకు సంబంధించిన కట్ట. అదును దీని కింద ఉన్న రైతులకు ఈ వాటర్ పోకుండా, ఈ వర్షపు వాటర్ పోకుండా ఉండవలసిన కట్ట. ఈ కట్ట పోయినట్లయితే ఈ కింది పొలాలన్నీ ఖరాబ్ అవుతాయి, అన్ని మునిగిపోతాయి. దీని కింద కొబ్బరి చెట్లు ఒక 10 కొబ్బరి చెట్లు ఉండే. ఆ 10 కొబ్బరి చెట్లు కూడా అన్ని వీకేసిండ్లు. ఇది కట్ట కాదని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకుంటున్నారని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటనల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి సంకటన శ్రీనివాస్ మాట్లాడుతూ గత 25 రోజులుగా కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున గోదావరి నదిలో స్నానాలు దైవ దర్శనాలు చేసుకున్నారని, గోదావరి నదిలో స్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామి దర్శించుకున్నారని తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సామూహిక వ్రతాలు భక్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. గత 25 రోజుల నుంచి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూజారులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు అందరూ సహకరించాలని అన్నారు. భక్తులకు మంచినీటి వసతి, నీడ కోసం సామియానాలు, భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్తీక మాస చివరి సోమవారం రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ దర్శనాలు చేసుకున్నారని, అదేవిధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారని తెలిపారు. వీరికి ఈ రోజు ఎలాంటి ఆటంకం కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటన శ్రీనివాస్ సిటీ డైలీ న్యూస్ తో పేర్కొన్నారు. స్వామివారి సంపూర్ణంగా అనుగ్రహించాలని కోరుతున్నాను.